ఒక్క నంద్యాల ఉప ఎన్నిక ఇప్పుడు ఏపీ రాజకీయాలను కాకపుట్టిస్తోంది. గత కొంతకాలంగా ఏపీ పాలిటిక్స్ అంటే నంద్యాల ఉప ఎన్నిక అన్నంతగా మారిపోయాయి. వచ్చే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార తెలుగుదేశం పార్టీ, ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికారంలో ఉన్నందున ఈ ఉప ఎన్నికలో ఓడిపోతే పరువు పోతుందనే ఉద్దేశంతో టీడీపీ ఉండగా, ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ జెండా ఎగురువేయాలనే పట్టుదలతో ఉంది వైసీపీ. దీంతో నంద్యాల ఉప ఎన్నిక ఏపీలో ఉత్కంఠగా మారిందని చెప్పవచ్చు. నంద్యాల ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రాకముందే వ్యూహాలు పదును పెట్టాయి టీడీపీ, వైసీపీ. ఇప్పుడు నోటిఫికేషన్ కూడా రావడంతో నంద్యాల పోరు రక్తి కట్టిస్తోంది. నంద్యాలకు ఆగస్టు 23వ తేదీన పోలింగ్ జరగనుండగా 28వ తేదీన కౌంటింగ్ జరగనుంది. టీడీపీ అభ్యర్థిగా భూమా బ్రహ్మానందరెడ్డి, వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. నంద్యాల ప్రచారం కోసం అధికార పార్టీ 6 మంత్రులతో పాటు 12 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దించగా, వైసీపీ కూడా పలువురు ఎమ్మెల్యేలను, ఎంపీలను రంగంలోకి దించింది. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే 2 సార్లు నంద్యాలలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా త్వరలో నంద్యాలలో పర్యటించనున్నారు. జగన్తో పాటు విజయమ్మ, షర్మిల కూడా నంద్యాలలో ప్రచారం చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. నంద్యాలలో జగన్ భారీ ఎత్తున రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షో నంద్యాల వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని పెంచనుందని చెప్పవచ్చు. అయితే నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమని భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. దీనికి అనేక కారణాలు కూడా వినిపిస్తున్నాయి. ఇటీవల కర్నూలు పర్యటనలో నేను వేసిన రోడ్ల మీద నడుస్తూ, నేను ఇచ్చిన నీళ్లు తాగుతూ, నేను ఇచ్చిన పింఛన్ తీసుకుంటూ నాకు ఓటు వేయరా అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసింది. తనకు ఓటు వేయకపోతే పింఛన్ తీసుకోవద్దని, రోడ్లపై నడవద్దని చంద్రబాబు వ్యాఖ్యానించడం పెద్ద మైనస్ అయ్యాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాకుండా టీడీపీ నుంచి వచ్చిన శిల్పా మోహన్ రెడ్డినే వైసీపీ అభ్యర్థిగా ఉన్నారు. గత ఎన్నికల్లో భూమా నాయరెడ్డిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు శిల్ప. నంద్యాలలో శిల్పాకు మంచి పేరు ఉండటమే కాకుండా ఆయన చేస్తున్న పలు సేవా కార్యక్రమాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అలాగే గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కడంపై టీడీపీపై ప్రజల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరిగిపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వైసీపీ ప్రకటించిన నవరత్న పథకాలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తుండడం వైసీపీకి ప్లస్ అవనున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. విజయంలో తెలుగుదేశం పార్టీ కంటే వైసీపీ అభ్యర్థికే ఎక్కువ అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.